రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ యువనేత కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహిస్తున్నారు. అర్హులైన రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఈ ధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ యువనేత కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహిస్తున్నారు. అర్హులైన రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఈ ధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం కరెస్పాండెంట్ సవీన్ కందుకూరు నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని అండ్ అలాగే ఇచ్చిన హామీ కూడా నెరవేర్చాలని ధర్నా చేస్తుండడం మనం చూస్తున్నాము బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు. అయితే ఏమంటున్నారు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు, ఏం చెప్తున్నారు? రైతులకు అండగా నిలుస్తామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ పూర్తి వర్షన్ ఏ విధంగా ఉంది సవీన్? వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రైతులందరికీ రుణమాఫీ చేశామంటూ ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపడుతోంది. అందులో భాగంగానే మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్తో పాటు మాజీ మంత్రి స్థానిక మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9 లోపు 2 లక్షల రూపాయల సంపూర్ణ రుణమాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు హోదాలో హామీ ఇచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్కు ముఖ్యమంత్రి స్పందించి ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ 2 లక్షల రూపాయల సంపూర్ణ రుణమాఫీ జరగలేదు. అదేవిధంగా 2 లక్షలు దాటిన రైతులు మిగిలిన రుణం కడితేనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంటూ ప్రభుత్వం కొర్రీలు పెట్టింది. ఇప్పటికీ కేవలం 17,000 కోట్ల రైతు రుణమాఫీ మాత్రమే పూర్తయింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం త్వరలోనే రైతులందరికీ రుణమాఫీ చేస్తామంటూ చెప్తున్న నేపథ్యంలో రైతు రుణమాఫీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయలేదనేది బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. మరోవైపు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీఆర్ఎస్ పార్టీ రైతు భరోసా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రైతు బంధు 2 విడతలుగా 10,000 రూపాయలు ఇచ్చాము. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం, కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము అదనంగా 15,000 రూపాయలు 2 విడతలు కలిపి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు రబీ సీజన్ స్టార్ట్ అయింది, ఖరీఫ్ సీజన్ పూర్తయి రబీ సీజన్ స్టార్ట్ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు రైతు భరోసా రైతుల ఖాతాల్లోకి వేయలేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ప్రధానమైన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు, రైతు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రంలో జరిగినటువంటి రైతు ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులతో కలిసి నిరసన తెలుపుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీ ఇచ్చిన విధంగా సంపూర్ణ రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా ఇచ్చే వరకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులతో అదేవిధంగా ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. అందులో భాగంగానే ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పట్టోళ్ల కార్తిక్ రెడ్డి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్
వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈ రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సవిన్.